ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలలు మరి అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మనకి తెలుసు నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ 5 రాష్ట్రాల్లో ఏ రకంగా జరిగినాయో, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ అండ్ అస్సాం, పుదుచ్చేరిలో ఏ విధంగా ఉందో ప్రచురించడం జరిగింది. దాని గురించి కూడా చర్చిద్దాం. ఇక దేశంలో మార్పు గాలి. 3 సీఎంలను ఓడగొట్టిన ప్రజలు, తమిళనాట విజయ్ ప్రభంజనం, సింహంలా సింగిల్లా వచ్చి హిస్టరీ, తన సీటు కూడా గెలుచుకోలేకపోయిన స్టాలిన్, మమతకు గుడ్ బై చెప్పిన బెంగాల్, 10 ఏళ్లకు నెరవేరిన మోడీ అమిత్ షా పంతం, విజయంతో దేశంలో కామ్రేడ్ల పాలనకు తెర, కేరళలో లెఫ్ట్పై కాంగ్రెస్ కూటమి సూపర్ విక్టరీ, అస్సాంలో హిమంత, పుదుచ్చేరిలో రంగస్వామి, సౌత్లో మరోసారి ఫలించని కమలం అంచనాలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా నిన్న జరిగిన తీరు చూస్తే మనకు తెలుసు, తమిళనాడులో మరి టీవీకే విజయ్ స్థాపించిన పార్టీ 107 సీట్లను గెలుచుకుంది. మరి అన్నాడీఎంకే మరి 47 సీట్లు గెలుచుకుంది. డిఎంకే 60 స్థానాలు గెలుచుకుంది. 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 4 స్థానాలను మరి పిఎంకే గెలుచుకోవటం అయితే జరిగింది. మరి ఓవరాల్గా తమిళనాడులో ఉన్న 234 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 118 సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించాలి. మరి దీనికి తగ్గట్టు మరి ఎవరెవరు కలుపుకుని ప్రభుత్వాన్ని ఎలా స్థాపిస్తారనేది ఇంకొంత క్లారిటీ రావాల్సిన ఉంది. ఇక 107 నుంచి 5 అంటే 112, 13, 14, 16, 116, 17 సీట్ల వరకు ఇవి ఒకవేళ కాంగ్రెస్ అండ్ పిఎంకే కలిపినా వస్తాయి. కానీ మరి 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. 1 సీటు పెద్ద విషయం కాకపోవచ్చు. మరి ఈ రకంగా కాంగ్రెస్ అండ్ పిఎంకే అండ్ టీవీకే కలిపి స్థాపించే అవకాశం అయితే ఉంది. మరి ఏదైనా జరగచ్చు, దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 206 స్థానాల్లో మరి 81 చోట్ల తృణమూల్ కాంగ్రెస్, 294 స్థానాల్లో 81 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ నెగితే మరి 206 చోట్ల బీజేపీ మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని చావు దెబ్బ కొట్టారని అయితే మనం చెప్పవచ్చు. ఇక మొత్తంగా స్థానాలు మరి 140 ఉంటే దానిలో 89 కేరళంలో మరి యూడిఎఫ్ సొంతం చేసుకుంది. 35 స్థానాలను సిపిఐ, సిపిఎం మరి సాధిస్తే 3 స్థానాలతో సరిపెట్టుకుంది మరి బీజేపీ. ఇక అదేవిధంగా మొత్తం స్థానాలుగా చూస్తే 126 ఉంటే అస్సాంలో మరి 103 స్థానాలను బీజేపీ గెలిచింది. 20 స్థానాలను కాంగ్రెస్ స్థాపించుకుంది. మరి అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా చూసుకుంటే మొత్తంగా మరి 30 స్థానాలు మొత్తం ఉంటే 30లో మరి 6 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సరిపుచ్చుకోవాల్సి పెట్టుకు వచ్చింది. ఓవరాల్గా చూస్తుంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో తన హవాని కొనసాగించింది. మరి ఇక్కడ 3rd పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సౌత్లో మరి మరొకసారి పాగా వేయాలనుకున్నప్పటికీ కూడా మరి అక్కడ అంతగా రాణించలేదు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోయి మమతా బెనర్జీకి చెక్ పెట్టడం అయితే జరిగింది. ఇక మనకి తెలుసు, చెన్నై, తిరువనంతపురం దేశంలోనే మార్పు గాలి వీసింది. వరుస విజయాలతో రాజకీయ దిగ్గజాలుగా ఉన్న హేమహేమిలైన సీఎంలను ప్రజలింటికి సాగనంపారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన డిఎంకే అధినేత స్టాలిన్ తాను కూడా గెలవలేక బొక్కబొరలా పడ్డారు. అధికారం కోల్పోయి దారుణ పరాభవం మూటగట్టుకుంది. పార్టీ ప్రకటించడమే కాకుండా ఆరంగేట్రంలోనే అదరగొట్టి టీవీకే అధినేత విజయ్ సీఎం కాబోతున్నారు. అంచనాలను తలకిందులు చేసి విజయ్ ఈవీఎం బాక్సుల్లో సింహంలా గర్జించారు. బాక్సాఫీస్ నుంచి ఓట్లు కొల్లగొట్టారు. బెంగాల్లో మమతకు ఓటర్లు బై చెప్పారు. మోడీ, షా, అమిత్ షా చెప్పినట్లే కాషాయ జెండా రెపరెపలాడించారు. కేరళలో రాహుల్ హవా కనిపించింది. కాంగ్రెస్ కూటమి ఏకపక్ష విజయాన్ని అందుకుంది. కామ్రేడ్ల పాలనకు దేశంలో ముగింపు పలికింది. గత 50 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టుల పాలన లేకపోవడం ఇదే ఫస్ట్. నిపోన్మిని విజయన్ అంటూ రేవంత్ సీఎం విజయన్ను ముగ్గులో లాగి ఓడించారు. అస్సాంలో బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశారు. పుదుచ్చేరి సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి 5వ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దుర్భేద్యం అనుకున్న కోటలను కూల్చి దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులను ప్రజలు కోరుకున్నారు. సౌత్లో కమలం అంచనాలు తప్పగా బెంగాల్లో సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. మమతా 15 ఏళ్ల కోటను కూల్చి బీజేపీ గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. బెంగాల్లో ఫలించిన మోడీ, షా వ్యూహం మమతకు దారుణ పరాభవం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఒక రిజల్ట్స్, ప్రజలు ఇచ్చిన తీర్పుని మరి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులైనా గౌరవించాలి. మరి టీవీకే అధినేత ఇప్పుడు ఎవరు కూడా అందరూ కూడా చెప్పేది ఏదైనా ఉంది అంటే విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే అద్భుత విజయం, ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ తర్వాత ఆ రేంజ్లో మరి ఈ రోజున
పార్టీ స్థాపించిన అతి త్వరలో యంగెస్ట్ సీఎంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇంకా మరి అనేక సంచలనాలకు ఆయన కేంద్ర బిందువుగా మారిన సంగతి మనందరం కూడా గుర్తుంచుకోవచ్చు. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇంకెంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఇక కేరళంలో రేవంత్ మ్యాజిక్, ఎర్రకోటకు బీటలు చెప్పినట్లే విజయన్ ఇంటికి మలయాళ మట్టిలో రగిలిన తెలంగాణ నిప్పు. విజయన్ కోటను కూల్చిన రేవంత్ రెడ్డి వ్యూహం. స్టార్ క్యాంపెయినర్గా అటెన్షన్ తిప్పుకున్న సీఎం. జాతీయ స్థాయిలో పెరిగిన రేవంత్ ఇమేజ్. దశాబ్ద కాలంగా అప్రతిహత సాగుతున్న ఎర్ర జెండా పాలనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఒక రాజకీయ పిడి తగిలింది. కేవలం ప్రచారకర్తగా వెళ్ళిన రేవంత్ అక్కడ ఒక పొలిటికల్ స్టార్గా అవతరించి కాంగ్రెస్ విజయకేతనానికి ఊపిరిపోశారు. కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాజిక్ పనిచేస్తుంది. స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి వెళ్ళి తన ప్రసంగంతో అనూహ్యంగా ప్రచారాన్ని తన వైపు తిప్పుకుని ప్రత్యర్థి పార్టీని ఎల్డీఎఫ్ని బొక్కబోర్లా కొట్టించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అప్రతిహత విజయాన్ని, ప్రపంచనాన్ని కూడా సృష్టించింది. ఇక విజయ్ సునామీ. కుర్చీ మనదే బిగీలు. ఎంజీఆర్ ఎన్టీఆర్ తరహాలో ఆరంగేట్రంతో అద్భుతం. తమిళ రాజకీయాల్లో కొత్త శకం. క్లియర్ ఐడియాలజీ, క్లీన్ ఇమేజ్ అభ్యర్థులు ప్లస్ పాయింట్గా మారాయి అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. 5 దశాబ్దాలుగా డిఎంకే అన్నాడీఎంకే మధ్య తిరిగిన అధికారం ఇప్పుడు నాయకుడి చేతికి చేరింది. సినీ రంగంలో అపారమైన ప్రజాదరణ పొందిన తళపతి విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రగలిగం టీవీకే తొలి ఎన్నికల్లోనే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ విజయానికి దారితీసిన అంశాలపై మహాపత్రిక ప్రత్యేక కథనం రాసింది. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డిఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండడం, అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు ఓటర్లలో విసుగు పెంచాయి. ఈ పరిస్థితిలో బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు టీవీకే ఆశాకిరణంలాగా కనిపించింది. ఎప్పుడొచ్చామన్నది కాదయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు ఆరంగేట్రంలోనే అదరగొట్టారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ తరహాలో పోటీ చేసిన తొలిసారే విజయ్ భోరి మోగించి విజయుడయ్యారు. కుర్చీ మనదే బిగిలు అనేశారు. సింపుల్, హంబుల్. విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇచ్చిన సందేశం ఓటర్లను చాలా బలంగా ఆకట్టుకుంటుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. విజయ్కున్న భారీ ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా బలపడింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇక్యం కార్యక్రమం క్రమంగా శక్తివంతమైన రాజకీయ కేడర్గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్ద ఎత్తున టీవీకే పార్టీకి ఓటు వేశారు. ఇక బలహీనమైన అన్నాడీఎంకే మరి మూడో స్థానానికే పరిమితమైంది. ఇక డిఎంకే కూడా చతికిలబడింది. ఓవరాల్గా విజయ్ ఘన విజయాన్ని సాధించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్కు పవర్ షాక్. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ పాయింట్ల అక్రమాలపై సిబిఐ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇస్తున్న పరిహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేసేలా రిజిస్ట్రేషన్ కూడా పచ్చజెండా ఊపారు. జిల్లా స్థాయిలో కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకుని నెలాఖరు నాటికి నూతన విలువలు అమల్లోకి తెచ్చే. మరోవైపు హిల్డ్ పాలసీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మరి ఈ రకంగా ఉంది. ఇక దాదాపుగా మరి 5,864 కోట్లుగా ఉన్న